ఓ మహాశివ భక్తుని కథ. యథార్థ కథ. పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో ఒక మహాశివ భక్తుడైన విశ్వబ్రాహ్మణ మహాశిల్పి ఉండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళ నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నేలకొలపాలని అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు. శిల్పి నక్తవ్రతాన్ని అంటే పొద్దున్నుంచి భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తవ్రతాన్ని అంటారు. పఠిస్తూ 40 రోజులలో 2 మహత్తరమైన నందులను తయారు చేశాడు. కమల పిల్లల ఒకే రూపంతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు. కాని ఏమి లాభం? వెంటనే విచారంలో మునిగిపోయాడు. ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ. మధ్యలో పాతాళ గంగను కూడా దాటాలి. మరి నిద్ర కూడా పట్టలేదు. అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి. వెంటనే ఒక కలలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో ఇలా అన్నాడు: భక్త, నీ సంకల్పం మహత్తరమైనది. నీ శ్రమ ఫలించింది. ఇవిగో ఈ పలుపు త్రాలను తీసుకొని నందుల మెడలకు తగిలించు. వెన్ను తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో. వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. ఎదురుగా పలుపు త్రాలు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. వెంటనే త్రాలను నందుల మెడలకు తగిలించాడు. త్రాలను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు. తెల్లవారుజామునకు పాతాళ గంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళాడు. 2వ ఒడ్డుకు చేరబోతున్నాడు. ఒక నంది అతని ముందు ఉన్నది, ఇంకొకటి వెనక వస్తున్నది. వెనక వస్తున్న నంది కాలు నీళ్ళల్లోని రాళ్ల మధ్య ఇరుక్కొని అది రావడం మానేసింది. కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శీలగా మారిపోయింది. శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చేసినదే. ఇది యథార్థ కథ. ఊబి నుండి కాలు పైకి లాక్కుంటూ శీలగా మారిపోయిన నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేది. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతున నీటిలో ఇప్పటికీ ఉందంట. ఆ పాతాళ గంగలో మునిగి ఉన్న 2వ నంది ఉబ్బలి బసవుడు. మరొక నంది మనకు ఆలయంలో కనిపించే శనగల బసవన్న. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.